వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యత్. వెంకటాచలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ స్థానానికి ఎంత పవిత్రత ఉందో అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. బ్రహ్మాండంలో అంతటి పవిత్రమైనటువంటి ప్రాంతం మరొకటి లేదు. అట్లాంటిది మరొకటి ఇక్కడ అద్భుతమైనటువంటి క్షేత్రం ఒకటి ఉంది. మనకు హనుమకొండలో ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎట్లాంటి పూజా కైంకర్యాలు జరుగుతాయో అట్లాంటిది కూడా హనుమకొండలోని ఎక్సైజ్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కూడా అంతటి పరమ పవిత్రంగా వెలుగొందుతూ దినదిన ప్రవర్ధమానంగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటిది ఇట్లాంటి ఉత్తాన ఏకాదశితో పాటు ఇక్కడ శయన ఏకాదశి ఈ రోజు జరుగుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతిదీ కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణం వెల్లువిరుస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఈ రోజు తొలి ఏకాదశి సందర్భంగా ఈ టెంపుల్ కి కూడా చాలా మంది భక్తులు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. ఇక్కడ వచ్చినటువంటి భక్తులు కూడా ఎంతో ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు స్వామివారు చాతుర్మాసం కూడా ఈ రోజు నుండి ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో భక్తులు ఒక ఆధ్యాత్మిక వాతావరణంలోకి చాతుర్మాసం వ్రతంలోకి వెళ్ళేటువంటి అవకాశాలు అలాగే ఒక కార్యక్రమాలు కూడా జరగబోతున్నాయి. దీనికి సంబంధించి వేదిక అయినటువంటి హనుమకొండలోని అత్యంత పవిత్రమైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నటువంటి అర్చకులు మనతో ఉన్నారు. అసలు ఈ తొలి ఏకాదశి సందర్భంగా వచ్చేటువంటి భక్తులకు సంబంధించి కూడా ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ యాజమాన్యాలు కూడా కమిటీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఏర్పాటు చేస్తుంది. మరి తొలి ఏకాదశి సందర్భంగా అయ్యగారు ఏం చెప్తారు, తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏందో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అయ్యగారు. ఇప్పుడు మనకు హనుమకొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం అంటేనే చాలా అద్భుతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక కేంద్రానికి ప్రసిద్ధిగా వెలుగొందుతుంది. వచ్చినటువంటి భక్తులు కూడా ఒక ఆధ్యాత్మిక తన్మయత్వంతో ఓలలాడుతున్నటువంటి సిచ్యువేషన్. అంతటి అద్భుతమైనటువంటి వాతావరణం కల్పించినటువంటి ఈ దేవస్థానం కమిటీ నిర్వాహకులు కూడా ప్రతినిత్యము పూజా కైంకర్యాలతో ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్ని నిరంతరము ఇక్కడ కురిపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఆలయం యొక్క ప్రాముఖ్యతతో పాటు తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యత చెప్పండి స్వామి. జై శ్రీమన్నారాయణ. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్సైజ్ కాలనీలో ఈరోజు తొలి ఏకాదశి పండుగ సందర్భంగా స్వామివారికి విశేషంగా ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామివారికి ఉదయం 7 గంటలకి నవకలశ స్నపన అభిషేకాలతోటి స్వామివారికి అభిషేకం పూర్తయి స్వామివారి అలంకరణ చేసుకుంటున్నారు. తిరిగి సాయంత్రం సహస్రనామార్చన మన ఆలయంలో జరుగుతున్నది. అలాగే ఈరోజు తొలి ఏకాదశి అనేటువంటి పండుగ. ఈ యొక్క పర్వదినాన దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి అంటే తొలి ఏకాదశి అని చెప్పి ఈ ఏకాదశిని 3 విధాలుగా పిలువబడుతున్నాయి మన పురాణాలు. తొలి పండుగ అని, తొలి ఏకాదశి అని, శయన ఏకాదశి అని ఇట్లా పిలువబడుతూ ఉంటాయి. దానిలో భాగంగా మొదటిగా తొలి పండుగ అని ఎందుకంటారంటే మనకి ఈ చైత్రమాసం తెలుగు నామ సంవత్సరం ఎప్పుడైతే మొదలవుతుందో చైత్రమాసంలో వచ్చేటువంటి ఉగాది శ్రీరామనవమి పూర్తయిన తర్వాత మనకి మన హిందూ సంప్రదాయ పరంగా ఎటువంటి పండుగలు అనేవి లేవు. శ్రీరామనవమి తర్వాత మళ్ళీ ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి పండుగ గనక దీన్ని తొలి పండుగ అని పిలవటం. అలాగే తొలి ఏకాదశి అని ఎందుకు వచ్చిందంటే ఈ యొక్క ఇప్పటి నుంచి 4 నెలలు ఈ యొక్క ఆషాఢ మాసము, ఈ యొక్క తర్వాత వచ్చేటువంటి శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము 4 నెలల పాటు కూడా చక్కగా చాతుర్మాస్య దీక్ష అని దీన్ని పిలుస్తూ ఉంటారు. దానిలో భాగంగా 4 నెలల్లో వచ్చేటువంటి తొలి ఏకాదశిని, అందులోనూ ఉత్తరాయణం పూర్తయి ఇప్పుడు దక్షిణాయనం ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి మొదటి ఏకాదశి కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అని ఇట్లా పలు విధాల్లో పిలుస్తూ ఉంటారు. ఈ 4 నెలలు ఈ రోజు నుంచి మొదలుపెట్టి మళ్ళీ కార్తీక మాసంలో వచ్చేటువంటి బోధన ఏకాదశి అని పిలుస్తుంటారు, క్షీరాబ్ది ద్వాదశి అని. ఆ రోజు వరకు కూడా మునులు, యోగులు, అలాగే సన్యాసులు, జీయర్ స్వాములు వీళ్ళంతా కూడా లోకమంతా సమస్తంగా ఉండాలి, ప్రజలంతా కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి స్వాములంతా కూడా చాతుర్మాస్య దీక్ష కేవలం ఈ యొక్క కార్యక్రమాలన్నీ సాత్వికాహారం తీసుకొని యోగ నిద్రలో ఉంటూ స్వామివారు మనల్ని కూడా ఈ 4 నెలలు పాలకడలను నిద్రిస్తూ మనందరినీ కూడా ఆయన చూస్తూ ఉంటారట మన యొక్క నడవడికలు. అలాగే ముందుగా చెప్పుకున్నట్టుగా శయన ఏకాదశి. ఈ శయన ఏకాదశి నాడు స్వామివారు నిద్రించి ఇందాక చెప్పుకున్నట్టుగా బోధన ఏకాదశి కార్తీక మాసంలో వచ్చేటువంటి బోధన ఏకాదశి నాడు స్వామివారు నిద్ర నుంచి లేవటం. అలాగే వైకుంఠ ఏకాదశి మార్గశిరంలో వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశిలో స్వామివారు సమస్త లోకానికి, ముక్కోటి దేవతలకు, యక్ష రాక్షస గణాలందరికీ కూడా స్వామి దర్శనం కల్పించి ఈ సమస్త కోటికి వారు కోరికినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తాడు కనుక ఈ తొలి పండుగ నాడు తొలి ఏకాదశి నాడు భక్తులంతా కూడా అధిక సంఖ్యలో వచ్చి స్వామివారికి తోచిన విధంగా కైంకర్యాలు చేసుకొని ఆ యొక్క గోత్రనామాలతో ఏదో అర్చిస్తారో వారికి ఇహలోకంలో పరలోకంలోనూ ఎక్కడా కూడా పాపపుణ్యాలన్నీ కూడా పాపాలన్నీ పరిహరించి పుణ్యప్రదాయంగా స్వామివారు నడిపిస్తూ ఉంటారు.
ఇలా ఈ యొక్క శయన ఏకాదశి తొలి ఏకాదశి విశిష్టత. ఓకే. ఇక్కడ ఇదే స్వామివారు చెప్పేది ఏంటంటే వచ్చినటువంటి ప్రతి భక్తులకి ఆధ్యాత్మికం అంటే వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడమే కాకుండా దాని యొక్క తిథి నక్షత్రాలతో పాటు స్వామివారు చేసేటువంటి పూజా కైంకర్యాల యొక్క ప్రాధాన్యతను కూడా ఎప్పటికప్పుడు వివరిస్తూ భక్తులను ఒక ఆకర్షిస్తున్నటువంటి ఒక క్షేత్రంగా దీన్ని గమనించవచ్చు. ప్రస్తుతానికైతే తొలి ఏకాదశి సందర్భంగా కూడా భక్తులు చాలా మంది వస్తూ ఒక ఆధ్యాత్మిక సందర్భంలో ఓలాడుతున్నటువంటి పరిస్థితి. మరి అట్లాంటి వాతావరణాన్ని కల్పించినటువంటి కమిటీ సభ్యులు కూడా ప్రతిదీ కూడా చాలా అద్భుతమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడము, భక్తులకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడము, దాంట్లో కృతకృత్యులు అవుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఆలయ కమిటీ సభ్యులు మనతో ఉన్నారు. సార్, ఇప్పటి వరకు చూసినట్టయితే ఈ ఆలయానికి వచ్చేటువంటి భక్తులు ఎక్కడున్నా సరే ఒక్కసారైనా సరే స్వామివారిని దర్శించుకొని పోవాలి, కనీసం ఒక 5 నిమిషాలైనా సరే ఇక్కడ కూర్చొని వెళ్ళాలన్నటువంటి ఒక మంచి వాతావరణం అయితే కనిపిస్తుంది. మరి ఎట్లాంటి డెవలప్మెంట్ గతంలోకి పోల్చుకుంటే ఏంటంటే మంచి మంచి ఆధ్యాత్మికవేత్తలే వచ్చి స్వామివారికి ఇక్కడ అంటే స్వామివారిని ప్రతిష్ఠించినటువంటి నేపథ్యం అయితే ఈ టెంపుల్కి ఉంది. అట్లాంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎట్లాంటి పూజా కైంకర్యాలు జరుగుతాయి, అట్లాంటి పూజా కైంకర్యాలు కూడా నిత్యం కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి దానికి ప్రతిదిగా ఇక్కడ నిలుస్తుంది. మరి మీరు ఎట్లాంటి ఏర్పాట్లు ఈ సందర్భంగా మీరు దినదిన ప్రవర్ధమానంగా చేస్తున్నారు? జై శ్రీమన్నారాయణ, నమో వెంకటేశాయ. ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఎక్సైజ్ కాలనీలో 38 సంవత్సరం మొన్ననే 38వ బ్రహ్మోత్సవాలు జరుపుకోవడం జరిగింది. అప్పటి నుండి చాలా ప్రత్యేకంగా అన్ని విధాల స్వామివారికి అర్చనలు పొద్దున ఉదయం హోమంతో మొదలు పెడితే సాయంత్రం వరకు అన్ని భోగాలు అన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినట్టు జరుపుకుంటున్నాము. కాబట్టి అందరు భక్తులు కూడా చాలా నమ్మకంతో స్వామివారికి తిరుమల కొండల మీద స్వామివారు ఎలాగో అలాగే ఈ వెంకటేశ్వర స్వామి వారి కూడా అనుగ్రహం ఉంటుందనే నమ్మకంతో భక్తులందరూ వస్తుంటారు. ఇక్కడ ఆలయంలో అన్ని ఏర్పాట్లు కరెక్ట్గా చేస్తున్నాము. అందరూ భక్తులు కూడా చాలా సంతోషంగా వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. తర్వాత వాళ్ళు కూడా అంత సంతుష్టులుగా అంత సంతోషంగా ఉంటున్నారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక్కడ స్థితికారకుడైనటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడంతో పాటు ఎలాంటి దైన్యం లేకుండా బతకాలన్న అటువంటి ఆలోచన ప్రతి మనిషికి కనిపిస్తుంది. అట్లాంటి వాతావరణం ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని తనలో ఉన్నటువంటి దుష్టకర్మలన్నీ కూడా పటాపంచలైపోయి ఒక శిష్టత్వంలోకి వెళ్ళేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్షేత్రంగా ఇక్కడ హనుమకొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం విరాజిల్లుతున్నటువంటి పరిస్థితి. సార్, మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఎందుకంటే భక్తులుగా ఎంతో మంది వస్తుంటూ ఉంటారు, వారిని ఒకరొకరిని కూడా తీసుకున్నాం ఒక్క నిమిషం. అట్లాంటిది ఆ వాతావరణం కూడా ఏంటంటే ఒక మంచి అంటే దినదిన కుటుంబం కూడా ఒక సన్మార్గంలో వెళ్ళేటువంటి వాతావరణం కల్పిస్తున్నారు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ టెంపుల్కి రావడం? జై శ్రీమన్నారాయణ, ఓం వెంకటేశాయ నమః, ఓం నారాయణ. మేము దాదాపు గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ ఎక్సైజ్ కాలనీలో ఉన్న వెంకటేశ్వర ఆలయాన్ని మేము సందర్శిస్తున్నాము. ఇక్కడికి వచ్చే భక్తులకు మన ఆలయ కమిటీ కానివ్వండి, పూజారులు కానివ్వండి మంచి రెస్పాన్స్ ఇస్తారు. మొదటి భక్తులు ఏదైతుందో లాస్ట్కి పోయే భక్తులు కూడా వాళ్ళు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ మరి గుళ్ళో ఒక ఆధ్యాత్మిక భావం కల్పిస్తూ మరి అందరికీ కూడా వాళ్ళు సరైన సదుపాయాలు కూడా కల్పిస్తూ ఉన్నారు. ఈ టెంపుల్కి వస్తే కూడా మరి మాకు ఒక ప్రశాంతమైన వాతావరణము, మేము ఏదైతే కోరికలు కోరుకున్నామో ఆ కోరికలు కూడా నెరవేరుతాయి. మరి తొలి ఏకాదశి అంటేనే కూడా హిందువులకు మొదటి పండుగ తొలి ఏకాదశి అంటేనే. మరి ఈ రోజు నుంచి కూడా పండుగలన్నీ కూడా ప్రారంభం అవుతాయి. మరి ఈ రోజు నుంచి హిందువులందరూ కూడా ఉపవాస దీక్షలు చేసుకుంటూ మరి ఆ స్వామివారిని మనం కోరిన కోరికలు కోరుకుంటే మనకు అన్నీ కూడా తీర్చే ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి మేము హిందువులందరం కూడా ఈ ఆలయాన్ని సందర్శించి మా యొక్క మొక్కులను తీర్చుకుంటుంటాం. మీరు చెప్పండి సార్. ఇక్కడ తొలి ఏకాదశి అంటేనే ఉపవాసాలకు ప్రతిదిగా, ఎందుకంటే ఇందులోనే అంతర్లీనంగా ఉంది ఆధ్యాత్మికత అనేది. భక్తి ఎట్లనో ఈ శరీరానికి సంబంధించినటువంటి 72,000 నాడులు యాక్టివేట్ ఉండాలంటే ఉపవాసం అనేది కూడా ఒక దీక్షలాగా చేస్తుంటారు. ప్రతి ఏకాదశికి ఉపవాసం అనేది కూడా చాలా అద్భుతమైనటువంటి ఒక కాన్సెప్ట్. మన యోగులు మునులు ఋషులు ఇచ్చినటువంటి ఒక ఆధ్యాత్మిక సంపదగా, జ్ఞాన సంపదగా కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ ఉపవాస దీక్షలు కూడా ఈ రోజు నుండి మళ్ళీ ప్రారంభిస్తారు ప్రతి ఏకాదశి. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తుంటే? జై శ్రీమన్నారాయణ, నమో వెంకటేశాయ. ప్రతి ఏకాదశికి ఏంటంటే ఉపవాసం ఉండడం అనేది వెనకటి నుండి వచ్చే ప్రాశస్త్యం. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పారు. దాంట్లో భాగంగా వాళ్ళకి ఏంటంటే ఏకాదశి రోజు అన్నం లాంటిది ఏం తినకుండా, చిన్నగా ఏదైనా పలహారాలు ఏమైనా తినొచ్చు తప్పించి అన్నం లాంటిది తినకుండా ఉపవాసం ఉంటే మాత్రం చాలా ప్రాశస్త్యం. ఇక్కడ మన దగ్గర కూడా దాదాపు ఏంటంటే ప్రతి వచ్చే భక్తులకు అందరికీ చిన్న ప్రసాదం లాగానే ఇచ్చేస్తాం తప్పించి అదేం చేయకుండా అన్ని ప్రసాదాలు మాత్రం విరివిగా అందరికీ, ఎవరికైనా బాగా ఉపవాసం ఉండే వాళ్ళకైనా ఇక్కడ ఉండే ప్రసాదం అందరికీ అందేలాగా అరేంజ్ చేసేసి పెట్టేస్తాం. అది అట్లా. ఇక్కడ ఈ టెంపుల్ గురించి 2 మాటలు. ఇది 40 సంవత్సరాలు అయిందండి ఈ టెంపుల్ పెట్టేసి. 40 సంవత్సరాలు అవుతుంది. 40 సంవత్సరాల నుండి
అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం అని అంటాం కదా, నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్టుగా ప్రతి ఉదయం అంటే పొద్దుగాల ఉదయం హోమం నుండి స్టార్ట్ అయితే సాయంత్రం మన ఏకాంత సేవ వరకు నిత్య కళ్యాణం, అర్చనలు, ప్రతిదీ భోగాలు అన్ని మన నిత్యోత్సవం, పక్షోత్సవం, మాసోత్సవం, వారోత్సవం, బ్రహ్మోత్సవం ప్రతి ఎవ్రీ ఇయర్ అంటే ప్రతిసారి అన్నీ జరుగుతాయి ఇక్కడ 40 ఇక్కడ మన అంటే చుట్టుపక్కల ఉన్న నా ఏ జిల్లాలో కూడా ఇంత కార్యక్రమాలు ఎక్కడ జరిగాయి. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఏ టెంపుల్ తీసుకున్నా కానీ నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నది నిత్య కళ్యాణం, ఇక్కడ నిత్య హోమం అనేది ఎక్కడా జరగదు. ఒక్క మన ఎక్సైజ్ కాలనీ వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇంకొక చిన్న విషయం మీకు అంటే భక్తుల నమ్మకం ఏంటిదనేది చెప్పేస్తా. ఇక్కడ కళ్యాణం కానీ ఎవరైతే యువతి యువకులు ఉంటారో వారి తరపున వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి ఇక్కడ కళ్యాణం చేయించుకుంటే మరుసటి సంవత్సరం కల్లా ఖచ్చితంగా కళ్యాణం అవుతుంది అనేది ఇక్కడ బాగా నమ్మకం. ఇక్కడ చాలా మంది భక్తులకు నమ్మకం ఇది. నిత్య కళ్యాణం జరుగుతుంది ఇక్కడ నిత్య కళ్యాణం జరుగుతుంది. ఇక్కడ కళ్యాణం చేయించుకున్నాక వాళ్ళకి ఖచ్చితంగా సంవత్సరం లోపల మళ్ళీ కళ్యాణం జరుగుతుంది అనేది బాగా నమ్మకం. అట్లా భక్తులు ఎప్పటికీ భగవంతుని దయ వల్ల అందరూ భక్తులు అంటే చాలా అధిక సంఖ్యలో వస్తున్నారు, అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. ఇక్కడ స్వామివారి మీద ఏదో ఒక గురి అయితే ఎప్పటికీ వచ్చినటువంటి భక్తులకు ఏ సమస్యలతోటి సతమతం అవుతున్నారో ఆ సమస్యలు తీరి ఖచ్చితంగా వారు ఉన్నతిని పొందేటువంటి ఒక అద్భుతమైనటువంటి సెంటిమెంట్ అనేది ఇక్కడ కలుగుతుంది. ప్రస్తుతానికైతే మరికొంతమంది ఇక్కడ మహిళలు పూజా కార్యక్రమాల్లో, ఎందుకంటే పురుషుల కంటే ఎక్కువగా మహిళలే ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఇక్కడ చూడముచ్చటగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు కాబట్టి మహిళలు మనతో ఉన్నారు. నమస్తే మేడం. ఇప్పటి వరకు ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత చాలా అద్భుతమైనటువంటి వాతావరణం. ఈ టెంపుల్ నిజంగా చెప్తున్నట్టు నిత్య కళ్యాణం పచ్చతోరణం లాగానే అనిపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తుంటే ప్రతిరోజు? జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. ఈ దేవాలయానికి ఎక్సైజ్ కాలనీలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి మేము గత 16 ఏళ్ళుగా వస్తూనే ఉన్నాము. ఇక్కడ నిత్య కళ్యాణము, పచ్చతోరణం, తిరుమలలో ఏ విధంగా పూజలు అయితే జరుగుతాయో అదే విధంగా ఇక్కడ కూడా ప్రతి కైంకర్యము జరుగుతుంది. అనేక మంది భక్తులు అనేక రకాలైనటువంటి కోరికలను తీర్చుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ మేము మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు వ్యక్తిగతంగా ఇచ్చినటువంటి అభిప్రాయాలు చాలా మందికి చాలా కోరికలు తీరాయి. అలాంటి అనేక రకాలైనటువంటి కోరికల్ని తీర్చుకుంటూ స్వామిని నిత్యం దర్శించుకుంటూ ఏకాదశి ఉపవాసాలు ఉంటున్నటువంటి వాళ్ళు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మనకి నెలకు 2 ఏకాదశులు వస్తాయి. అలాంటి ఏకాదశుల్లో ఇవాళ ఉన్నటువంటి తొలి ఏకాదశి అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటిది. ఏకాదశి రోజు భోజనం చేయకూడదు, అలాగే జాగరణ ఉండాలి అనేటువంటి నియమము మనకు ప్రాచీన కాలం నుండి వస్తున్నటువంటిది. అలాంటిది స్వామివారికి ఇష్టమైనటువంటి ఇవాళ శనివారం రోజున తొలి ఏకాదశి రావటము అత్యంత జనాలు, భక్తులు అత్యంత విశిష్టమైనటువంటి పర్వదినంగా భావిస్తూ స్వామివారిని దర్శనం చేసుకొని వారి కోరికల్ని తీర్చుకున్నటువంటి వాళ్ళు. మీరు ఎట్లా అనిపిస్తున్నాం? ఎందుకంటే రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కసారి ఎక్కడికైనా వెళ్ళినా వెళ్ళకపోయినా ఏమో కానీ ఇక్కడికి వచ్చి ఒకసారి 2 నిమిషాలు కూర్చున్నామంటే ఆ రోజంతా మనకు మంచి జరుగుతుందన్న ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇది పర్వదినం సందర్భంగా? నమో వెంకటేశాయ. తొలి ఏకాదశి శుభాకాంక్షలు భక్తజనులందరికీ. ఇక్కడ చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో భగవంతుడు మనకు దర్శనమిస్తాడు. నేను గత 20 ఏళ్ళుగా ఇక్కడికి వస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. నమస్తే. ఎట్లా అనిపిస్తుందమ్మా? నమో వెంకటేశాయ, నమో నమః. శ్రీమన్నారాయణ. అమ్మ చెప్పు. అనొస్తాలే స్వామి టక్కున ఆధ్యాత్మిక తన్మయత్వం అనేది వస్తుంది. మీకు చెప్పండి సార్, ఎట్లా అనిపిస్తుంది? జై శ్రీమన్నారాయణ. మనకు ఈరోజు శనివారం రోజు వచ్చుడు తొలి ఏకాదశి చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ కమిటీ చైర్మన్ గారు మార్నింగ్ నుంచి హోమం జరుగుతుంది. నిత్యం సాయంత్రం వరకు అన్ని కళ్యాణాలు, భక్తులకు అన్ని సౌకర్యాలు మంచిగా కల్పిస్తూ ఈ ఎక్సైజ్ కాలనీలో వెంకటేశ్వర స్వామి వెలుగుడు మనకు చాలా సంతోషం. మేము ప్రతి సంవత్సరం ఇక్కడ దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు అన్నీ తీసుకొని సంతోషంగా ఉంటాం. ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శనం చేసుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం. చాలా సంతోషం అండి ఇక్కడికి వచ్చుడు మాకు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తుంటారు? ఓం నమో భగవతే వాసుదేవాయ. మేము ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్తామండి. చిన్న తిరుపతి చూసినట్టు అనిపిస్తుంది, మనసు అంతా ప్రశాంతంగా. ఫస్ట్ టైం నేనైతే దర్శనం చేసుకున్నాను ఎక్సైజ్ కాలనీ టెంపుల్. ఈ రోజే నేను రావడం. అక్కడ చూసి నాకు అసలు భావోద్వేగం ఇక నాకు
ఒకలాంటి బాడీలో కూడా దేవుడే నా కళ్ళ ముందు ఉన్నట్టు వైబ్రేషన్ కూడా అనిపిస్తుంది. మనసంతా చాలా ప్రశాంతంగా ప్రతి శనివారం నేను ఒక పొద్దుంటా. ఈరోజు ఇంకా శనివారం తొలి ఏకాదశి ఇష్టమైన గోవిందుడు నామం చేసుకోవాలని చాలా చాలా సంతోషంగా ఉన్నది. నాకు నా కోరికలన్నీ నా కుటుంబం ఇంకా అందరు ఇక్కడికి వచ్చే వాళ్ళందరి కోరికలు భగవంతుడు ఈరోజు నిద్రలోకి వెళ్ళి మళ్ళీ కార్తీక మాసం వరకు తన అందరి భక్తుల కోరికలు నెరవేరుస్తాడని ప్రగాఢంగా నమ్ముతాను. ఈ టెంపుల్ నేను ఈ రోజే చూసినా కాబట్టి చాలా చాలా ఆనందంగా ఉన్నది. మా సారే తీసుకొచ్చిండు, ఇక్కడ చాలా ఫేమస్ ఈ టెంపుల్కి, ఇక్కడికి వచ్చిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయని. నేను ప్రతి సంవత్సరం తిరుమల కొండ ఎక్కుతానండి, ప్రతి సంవత్సరం. నడుచుకుంటూనే వెళ్తారా? నడుచుకుంటూ వెళ్తా. పోయినసారి మెట్ల మార్గంలో వెళ్ళినా, ఈసారి కూడా నేను మళ్ళీ సంవత్సరం దేవుడు నన్ను ఆరోగ్యంగా కాపాడితే నాకు 2 ఆడపిల్లల్ని తీసుకొని నేను కొండ ఎక్కుదామని అనుకుంటాను. ఈరోజు కాలు నడకన వెళ్దామని ఈ ఎండాకాలంలో. ప్రతి సంవత్సరం దేవుడు నాకు ఎలాంటి ఆటంకాలు రాకుండా, అడ్డులు రాకుండా నేను దర్శనం చేసుకొని తిరుమలకు వెళ్తున్నా వస్తున్నా. ఇప్పుడు 15 సంవత్సరాలు నేను అట్లా ప్రతి శనివారం ఒక్క పొద్దు నిష్టగా ఉంటా. నేను చనిపోయేంత వరకు నాకు లాస్ట్ శనివారం వచ్చినా ఆ శనివారం నేను ఒక పొద్దు ఉండే దేవుడికి దగ్గరికి వెళ్ళిపోదామని నా చివరి కోరిక. నా పిల్లల్ని, నా భర్తను, అందరినీ, మనలాంటి వాళ్ళని, మిమ్మల్ని, మనకు వెంకటేశ్వర స్వామి కోరికలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. అందరికీ మంచి జరగాలని నేను కోరుకుంటాను. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకనంటే నేను నమ్మిన నా దేవుడు వెంకటేశ్వర స్వామి ఎప్పుడు ఎవరికి మొక్కిన కోరికలు మొక్కకపోయినా, దేవుడు చిన్న ప్రసాదం ఇచ్చినా ఇవ్వకపోయినా మన లోపల ఏమున్నదని చూడండి, మన భక్తి చూస్తాడనే ఒక నమ్మకమే. మేము అదే నమ్మకంతోనే తిరుపతికి మేము వెళ్ళి వస్తామండి. చాలా సంతోషంగా ఉంది. ఈ దర్శనం చేసుకుంటే నాకు చిన్న తిరుపతి చూసినట్టు ఫీలింగ్ అనిపిస్తుంది. ఈ రోజైతే చాలా చాలా ఆనందంగా ఉంది. మీ సంకల్ప బలం అనేది చాలా అద్భుతంగా ఉంది కాబట్టి మనకు అనిపిస్తుంది ఒక్కసారి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి మాటల్లో వారి ఆలోచన విధానమే ఒక ఆధ్యాత్మిక వాతావరణం నడిపిస్తుంది. ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఒక సన్మార్గంలో ఉండేటువంటి అవకాశం రాదన్నది కూడా భక్తులు ఎప్పుడు చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా తొలి ఏకాదశికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత కనుక ఒక్కసారి గమనించినట్టయితే ఇప్పటి వరకు అయ్యగారులు చాలా విషయాలు చెప్పారు. అందులో ఇక్కడ తొలి ఏకాదశి ఉపవాసం అనేది కూడా ఇక్కడ చాలా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులకు శక్తి ప్రచోదనం జరగాలన్నా కానీ దానికి కూడా కొంత రెస్ట్ అనేది అవసరం ఉంటుంది. కాబట్టి ఆ రెస్ట్ అనేది ఇక్కడ మళ్ళీ ఒక చేతన స్థితిలోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి 15 రోజులకు ఒకసారి, అంటే నెలకు 2 ఏకాదశులు, మొత్తం సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. 24 ఏకాదశులకు సంబంధించి మధ్యలో వచ్చేటువంటి ఏకాదశి యొక్క ఆ ఉపవాస వ్రతం అనేది కూడా చాలా అద్భుతంగా ఇక్కడ భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటిది ఒక ఆధ్యాత్మిక వాతావరణము, విజ్ఞానమయమైనటువంటి ఆలోచనతో కూడినటువంటి ఆధ్యాత్మిక వాతావరణం ఈ ఏకాదశులకు సంబంధించి మనకు కనిపిస్తుంది. అట్లాంటి ఏకాదశి పర్వదిన సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా మాత్రం ఇక్కడ వెంకటేశ్వర ఆలయాలు, వైష్ణవాలయాలన్నీ కూడా ఎంతో ఆధ్యాత్మికతతో కన్నుల విందుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటి వాతావరణం ఈరోజు వరంగల్లో మళ్ళీ ఉంది. ఈ తొలి ఏకాదశి మొదలు మళ్ళీ వచ్చేటువంటి వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి వరకు కూడా ఒక అద్భుతమైనటువంటి చాతుర్మాస వ్రతాలు కూడా చేస్తుంటారు. ఉత్తాన ఏకాదశి అంటారు. విష్ణుమూర్తి కూడా ఆ రోజు లేచి 33 కోట్ల యోగిని గణములతోటి దేవతలకు అలాగే భక్త కోటికి కూడా దర్శనం ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం కూడా ఉండబోతుంది. కాబట్టి ఈ రోజు నుండి ఉపవాసాలు, ఆధ్యాత్మిక వాతావరణాలు, ఇక్కడ సన్మార్గంలో ప్రయాణించడాలు, ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఒక మంచి ఈ 4 నెలల కాలం కూడా మంచి వాతావరణం అయితే మనకు కనిపించబోతుందని చెప్పి భక్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. తొలి ఏకాదశి సందర్భంగా హనుమకొండ ఎక్సైజ్ కాలనీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్.